E85 పెట్రోల్ మనందరికీ తెలిసినట్టే మన ఇండియాలో అయితే కొత్తగా E85 పెట్రోల్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. మన రెగ్యులర్ పెట్రోల్ కంటే E85 పెట్రోల్ ఒక 20 రూపీస్ చీపర్లోనే మనకు దొరుకుతుంది. మన రెగ్యులర్ బైక్స్ లో ఇది యూజ్ చేయొచ్చా? 2026 లో బైక్స్ ఎవరైనా కొనాలనుకుంటుంటే వాళ్ళు వెయిట్ చేయాలా ఆర్ ఏ టెన్షన్ లేకుండా బైక్ అనేది తీసేసుకోవచ్చా? సో E85 గురించి మనం ఈ వీడియోలో అన్ని టాపిక్ డిస్కస్ చేద్దాం అండ్ వీడియో ఎండింగ్ కి మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ హలో బ్రదర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఒక ఫ్యూ సెకండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన లాస్ట్ వీడియో ఏదైతే ఉందో మంచి రీచ్ వచ్చింది అండ్ నాకైతే చాలా మోటివేషన్ వచ్చింది. ఒక కొత్త క్రియేటర్కి మైండ్లో చాలా రన్ అయితే ఉంటాయి, ఇది మనం సక్సెస్ అవుతామా అవ్వమా. సో నా కెరియర్ని నేను యూట్యూబ్లో అయితే చూసుకుంటున్నాను. సో చాలా థాట్స్ నా మైండ్లో అయితే రన్ అవుతుంటుంది. సో లాస్ట్ వీడియోకి వచ్చిన రీచ్ అయితే నాకైతే మంచి మోటివేషన్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ మీ అందరికీ. చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది లైక్స్ కొట్టారు, చాలా మంది కమెంట్ చేశారు అండ్ పర్సనల్ డిఎమ్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి నాకు. సో థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ కొంచెం వీడియోని చూసి ఛానల్ని చూసి మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసేయండి అండ్ హైప్ అనేది ఏదైనా ఆప్షన్ కనిపిస్తే అదొకటి కూడా కొట్టేసేయండి. సో థ్యాంక్ యూ గైస్. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అసలు E85 పెట్రోల్ అంటే ఏందో చూద్దాం మనం, సో దట్ ఒక మంచి క్లారిటీ వస్తుంది మనందరికి. సో ఇండియాలో మనకి ఇథనాల్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. సో జూన్లోనే మనకి E85 పెట్రోల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనం ఒక 100% ఎగ్జాంపుల్గా తీసుకుంటే E85 అనేది ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఇథనాల్ అనమాట. 85 అనేది 85% ఆఫ్ ఇథనాల్ ఉంటుందని అండ్ 100లో రిమైనింగ్ 15% ఏదైతే ఉందో అది పెట్రోల్ ఉంటుంది అనమాట. సో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, ఆ 15% కూడా ప్యూర్ పెట్రోల్ ఉండట్లేదని, అది ఇంకా దేవుడికే తెలవాలి. సో రీసెంట్ టైమ్స్లో ఉన్న బైక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ E20 క్యాపబుల్ అనమాట. సో మనం యూజ్ చేసే బైక్స్ మోస్ట్లీ 90% E20కే సపోర్ట్ చేసే బైక్స్ అనమాట. సో ఇక్కడ చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే E20 వెహికల్స్ లో మనం E85 పెట్రోల్ కొట్టియచ్చా కొట్టియకూడదు అని. గైస్ అస్సలు కొట్టియకూడదు, ఎందుకంటే నేను అది నెక్స్ట్ పాయింట్స్ లో ఇంకా క్లియర్ గా చెప్తా. సో ఈ పాయింట్ లో మాత్రం E85 జస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అనే వెహికల్స్ కి మాత్రమే అనమాట. సో ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఫ్లెక్స్ ఫ్యూయల్స్ వెహికల్స్ ఏడున్నాయని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఆటోమొబైల్ బ్రాండ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేది తయారు చేస్తుంది అనమాట. ప్రొడక్షన్లు ఉన్నాయి, ఇంకా త్వరలో అయితే లాంచ్ చేస్తారు. సో అఫోర్డబుల్ ఆప్షన్స్ అనమాట అవన్నీ. సో వాటికి E85 పెట్రోల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అసలు గవర్నమెంట్ E85 పెట్రోల్ ని ఎందుకు అంతగానం ప్రమోట్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకుందాము. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇండియా క్రూడ్ ఆయిల్ ని చాలా హ్యూజ్ అమౌంట్స్ లో ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనకి పెట్రోల్, డీజిల్ ఏవి తయారవ్వాలన్నా, గ్యాస్ తయారవ్వాలన్నా కానీ మనకి క్రూడ్ ఆయిల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా సో మన వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ప్యూర్ పెట్రోల్ లేకుండా కొంచెం ఇథనాల్ మిక్స్ చేసి పెట్రోల్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి అకార్డింగ్ టు ద గవర్నమెంట్. నెంబర్ 1 ఏంటంటే వేరే కంట్రీస్ మీద మనమైతే డిపెండ్ అవ్వక్కర్లేదు క్రూడ్ ఆయిల్ కోసం. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఇథనాల్ వల్ల ఫార్మర్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. బికాస్ ఇథనాల్ అనేది మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ నుంచే తీసుకుంటాం అనమాట, లైక్ షుగర్ కేన్, కార్న్, ప్యాడీ. సో వీటిల్లో నుంచి మనకి ఇథనాల్ అనేది తీస్తారనమాట. సో దీనివల్ల మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫార్మర్స్ దగ్గర నుంచి అయితే ఈ ప్రోడక్ట్స్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. సో అప్పుడు ఫార్మర్స్ కూడా హెల్ప్ అవుతుందని ఒక థాట్ అనమాట అది. అండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే కొనుక్కుంటున్నామో అంటే మనం, వాళ్ళకి చీప్గా పెట్రోల్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు రెగ్యులర్ E20 పెట్రోల్ కంటే E85 పెట్రోల్ ఒక 20 రూపీస్ చీపర్లోనే దొరుకుతుంది కదా. సో అదనమాట మ్యాటర్. అండ్ అదే కాకుండా ఇథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ తోని మనకి పొల్యూషన్ కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట వెహికల్స్ నుంచి. సో దట్ ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వదని. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ అయితే E85 పెట్రోల్ని బాగా ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం. మన E20 వెహికల్స్లో E85 పెట్రోల్ కొట్టియచ్చా అంటే సింపుల్గా చెప్పాలంటే అస్సలు కొట్టకూడదు. మనం ప్రతి ఒక్క వెహికల్లో మనం కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ E20 అని రాసి ఉంటుంది, స్కూటీకి రాసి ఉంటుంది, బైక్కి కూడా రాసి ఉంటుంది. సో E20 కంపాటబుల్ అంటే E20 వరకే అనమాట, E85 వరకు అయితే అస్సలు కాదు. సో మనం కనుక E20 దాంట్లో E85 పెట్రోల్ కొట్టిస్తే ఇంజన్ డ్యామేజెస్ అవ్వచ్చు అండ్ మెయిన్గా ఇంజన్ ట్యూనింగ్ ఇష్యూస్ అనేది వస్తుంది అనమాట. బికాస్ ప్రతి ఒక్క వెహికల్కి మనకి హ్యూమన్ బాడీకి బ్రెయిన్ ఎట్లనో ప్రతి ఒక్క వెహికల్కి ECU అనేది ఉంటుంది కదా. సో ఆ ECUనే మొత్తం కంట్రోల్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్క వెహికల్కి. సో మనం ఏం పెట్రోల్ కొట్టించినాం ఏంది, దానికి కావాల్సిన పెట్రోల్ కాకుండా వేరే పెట్రోల్ కొట్టిస్తే ఆబ్వియస్లీ ఇష్యూస్ అనేది వస్తుంది అనమాట. సో మెయిన్గా E20 దాంట్లో అయితే E85 అస్సలు కొట్టియద్దు.
అండ్ ఇప్పుడు E85 దేంట్లో వాడచ్చో మాట్లాడుకుందాం. సో ఇందాక మనమైతే మాట్లాడుకున్నట్టు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్లో అయితే మనం E85ని వాడచ్చు. అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అంటే ఏందో కూడా డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్గా గైస్, ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఇందాక ECU అని ఏదైతే మాట్లాడుకుందామో, సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే ECU అనేది ఏ పెట్రోల్ పోసినా కానీ అదైతే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో లైక్ మీరు E20 పోయండి, E30 పోయండి, E40 పోయండి, E85 పోయండి, E100 అయినా పోయండి. సో ఆ ECUని అట్లయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ఆ వెహికల్స్ అనేది మనం ఏ పెట్రోల్ పోసినా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఒక వెహికల్ తీసుకున్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ అనేది ఆ వెహికల్లో మనం వాడచ్చు. సో అదనమాట బేసిక్గా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇండియాలో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేది తీసుకురావాలన్నమాట. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేసిన దానికి వాడాలంటే మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అనేది ఉండాలి కదా. మనకి త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేవి కూడా వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ హీరో 2 బైక్స్ అనేది లాంచ్ చేసేసింది అనమాట ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అండ్ అదే కాకుండా హీరో HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనమాట. సో ఈ 2 బైక్స్ మనకి లాంచ్ అయినాయి రీసెంట్గానే అండ్ త్వరలో మనం షోరూమ్స్లో కూడా చూస్తాం అనమాట. సో ఇప్పటికైతే E85 పెట్రోల్ హైదరాబాద్ వరకు రాలేదు. ఇప్పుడు జస్ట్ నార్త్ సైడ్లో ఉంది, ఢిల్లీ ఆ ఏరియాస్లోనే ఉందన్నమాట. అండ్ త్వరలో ఇండియా అంతా కూడా వచ్చేస్తుంది E85 పెట్రోల్. సో వెరీ సూన్ మనం E85 పెట్రోల్ని ఇండియా అంతా చూస్తాము. అండ్ నెక్స్ట్ పాయింట్లోకి అయితే వెళ్దాము. E85 పెట్రోల్ E20ని మొత్తానికి రీప్లేస్ చేస్తుందా అంటే అది అప్పట్లో అయ్యే పని కాదు గైస్. ఎందుకంటే మొత్తానికి అయితే అసలు రీప్లేస్ అవ్వదు. E85 పెట్రోల్ అనేది జస్ట్ ఒక ఆప్షనల్ మాత్రమే. మీరు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ తీసుకుంటే మీకు కావాలంటే E85 కొట్టించుకోవచ్చు, E20 కూడా కొట్టించుకోవచ్చు. ఎందుకంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కాబట్టి అది. అట్లనే మొత్తానికి E20 పెట్రోల్ని అయితే ఆగదు. బికాస్ మనం బయట చూస్తే ప్రతి ఒక్కటి కొన్ని మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సో వాళ్ళు మొత్తానికి స్టాప్ చేస్తే ఈ వెహికల్స్ అన్నీ ఏమైపోవాలి? నా వెహికల్ ఉంటుంది, మీ వెహికల్ ఉంటుంది, మీరేమైపోతారు, నేనేమైపోతాను, అంతంత పెట్టికోండి బండ్లు. సో మొత్తానికి E20 అయితే స్టాప్ అవ్వదు. మనం జనరల్గా పెట్రోల్ బంక్స్లో చూస్తాం కదా, పవర్ పెట్రోల్ అని, నార్మల్ పెట్రోల్ అని. సో అట్లనే E20, E85 అని దొరుకుతుంది. సో E85 అనేది జస్ట్ ఒక ఆప్షనల్ మాత్రమే. సో మొత్తానికి అయితే రీప్లేస్ అవ్వదు. సో ఇప్పుడు డిసైడ్ అవ్వండి, ఇక 2026లో కొత్త వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గైస్. ఇప్పుడు అప్పట్లో చేంజ్ అయ్యేది కాదు ఇది. అండ్ చేంజ్ అయినా కానీ మనకి E20 అయితే ఎటు పోదు. E20 దొరుకుతుంది, E85 కూడా దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా చెప్పలేం, E100 కూడా రావచ్చు. సో మెయిన్ రీజన్ దీనికోసం మీరు ఆగుతున్నారంటే మాత్రం ఆగకండి. మీ పర్చేస్ అనేది మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు. బట్ ఏంటంటే డెఫినెట్గా E85 అయితే ఇంకా ఫ్యూచర్లో పెరగబోతుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేది రాబోతున్నాయి. సో మీకైతే ఏం హరీ లేదు, మంచిగా ప్రశాంతంగా ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ వచ్చినాకనే తీసుకుందాం, ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్నే తీసుకుందాం అన్న థాట్ ఏమైనా ఉన్నా కానీ వాటి కోసం అయితే వెయిట్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే దాని గురించి అయితే మనం ఎక్కువ థింక్ చేయక్కర్లేదు. కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కొనేసేయండి. వారు వెయిట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వెయిట్ చేయండి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కోసం. సో అంతే అనమాట ఈ వీడియోకి. ఐ హోప్ మీకైతే ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, హైప్ అనే ఆప్షన్ ఏదైనా ఉన్నా కానీ కొట్టేసేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.